హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్ టిప్స్. నేను భరత్. ఫ్రెండ్స్, ఈ వారం వచ్చేసరికి మీ ముందుకి స్టాక్ మార్కెట్లో కొన్ని బేసిక్స్ థింగ్స్ గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను. స్టాక్ మార్కెట్లో ఈక్విటీస్కి అండ్ ఫ్యూచర్స్కి, ఆప్షన్స్కి ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంది? సో చాలామందికి తెలియదు. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, ఆప్షన్స్ అంటే ఏంటి సార్, ఆప్షన్స్ ఎలా ట్రేడింగ్ చేస్తారు, ఫ్యూచర్స్ అంటే ఏంది, ఫ్యూచర్స్ ఎలా ట్రేడింగ్ చేస్తారు, ఈక్విటీ జనరల్గా చాలామందికి ఈక్విటీ ఐడియా ఉంది, ఈక్విటీనే ఇంట్రాడే అనుకుంటున్నారు. వీళ్ళకి ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ గురించి ఐడియా ఉండలేదు. సో ఇలా చాలామంది కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒకసారి కాల్ చేస్తాను అది ఇదని వాళ్ళు నాకు ఫోన్ చేసి ఆర్ మెసేజ్ చేసి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో చేయాలని వీడియో చేస్తున్నాను. సో చాలామందికి ఐడియా ఉంటుంది, బట్ కొందరికి చాలామందికి తెలియదు. ట్రేడింగ్ చేస్తున్నారు బట్ వాళ్ళకి సబ్జెక్ట్ మాత్రం తెలియదు. స్టాక్ మార్కెట్లో మనకి ఈక్విటీ ఒక సెక్షన్ అని, ఈక్విటీలో మనకి డెరివేటివ్స్లో వచ్చేసరికి ఆప్షన్స్, ఫ్యూచర్స్ అని ఉంటాయని. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళకు ఒక ఐడియా వస్తుందని ఇన్డెప్త్ చెప్పాను, బట్ మీకు ఓవర్వ్యూ, మీకు అసలు ఆప్షన్స్ అంటే ఏంది, ఫ్యూచర్స్ అంటే ఏంది, మీకు ఓవర్వ్యూ ఒక ఐడియా రావాలని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెళ్ళే ముందు మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ ఆల్సో ఇంట్రాడే టిప్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఎనీ వన్ ఆఫ్ ద లింక్ క్లిక్ చేసి ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మేము వచ్చేసరికి ఇలా ఇంట్రాడే స్టాక్ వీడియోస్ కూడా చేస్తున్నాం. బట్ అలా కాకుండా మేము లైవ్ ఇంట్రాడే టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మా వాట్సాప్ ప్రీమియం ఛానల్ గ్రూప్లో. ఇది వచ్చేసరికి మా వాట్సాప్ ప్రీమియం ఛానల్ గ్రూప్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఇంట్రాడే ఈక్విటీ కాల్స్లో అండ్ ఆల్సో ఫ్యూచర్స్లో, ఆప్షన్స్లో, ఇండెక్స్ ఆప్షన్స్లో అండ్ స్టాక్ ఆప్షన్స్లో ఇలా వచ్చేసరికి అన్ని సెగ్మెంట్స్లో వచ్చేసరికి మేము డైలీ లైవ్లో ఇంట్రాడే టిప్స్ ప్రొవైడ్ చేస్తాం చూడండి. సో ఇది వచ్చేసరికి ఈరోజు ఇచ్చిన టిప్స్. ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు చూడండి. ఇక్కడ వచ్చేసరికి నియర్లీ 2000 రూపీస్. కొంతమంది ఫ్రెండ్స్ కూడా స్క్రీన్ షాట్ షేర్ చేసుకున్నారు. ఇక్కడ 450. సో చిన్న వాళ్ళు ఉంటారు, 13,000 రూపీస్. ఇక్కడ వచ్చేసరికి 8,000 రూపీస్, 631, 5,000, 6,000 రూపీస్. సో ఇలా చాలామంది ఇలా నియర్లీ 2,000 రూపీస్. ఇక్కడ చూడండి 2,000 అరౌండ్, అట్లా 690. సో ఇలా చాలామంది ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూస్తే 1,035 రూపీస్. సో ఇలా వచ్చేసరికి మేము లైవ్ ఇంట్రాడే టిప్స్ పొందిన వాళ్ళు ఇలా ప్రాఫిట్ కూడా పొందుతున్నారు. సో మీరు ఈ గ్రూప్లో యాడ్ కావాలంటే చేయాల్సింది ఒకటి, ఒకసారి మీకు కింద వీడియో డిస్క్రిప్షన్లో ఎనీ వన్ ఆఫ్ ద లింక్ క్లిక్ చేసి ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని వాళ్ళని వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ ఇంట్రాడే టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం వాళ్ళ కోసం మంత్లీ 1,000 రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఉంది. మీరు మంత్లీ 1,000 రూపీస్ పే చేసి మా వాట్సాప్ ప్రీమియం ఛానల్ గ్రూప్లో యాడ్ అయ్యి లైవ్ ఇంట్రాడే టిప్స్, టెక్నికల్ అనాలిసిస్ చేసి మీకు లైవ్ ఇంట్రాడే టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. సో మీరు లైవ్ ఇంట్రాడే టిప్స్ పొందొచ్చు ఆల్ సెగ్మెంట్లో, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఈక్విటీ, ఆప్షన్స్ అండ్ స్టాక్ ఆప్షన్ అన్నింటిలో మీరు లైవ్ ఇంట్రాడే టిప్స్ పొందొచ్చు. మీ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ ఏదైనా అకౌంట్ లింక్ క్లిక్ చేసి ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి వచ్చేసరికి మా వాట్సాప్ ప్రీమియం ఛానల్ గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ ఇంట్రాడే టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మంత్లీ 1,000 రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా పే చేసి మా వాట్సాప్ ప్రీమియం ఛానల్ గ్రూప్లో యాడ్ అయ్యి లైవ్ ఇంట్రాడే టిప్స్ పొందొచ్చు. సో మనం ఈరోజు వీడియోలోకి వెళ్దామా. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే, స్టాక్ మార్కెట్లో వచ్చేసరికి మనకి ఈక్విటీస్ అంటే ఏంది, ఈక్విటీస్లో డెరివేటివ్స్లో ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అంటే ఏంది. సో దీని గురించి చెప్పడానికి ఈరోజు వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం చాలామందికి ఐడియా ఉంటుంది, బట్ కొందరు ఫ్రెండ్స్కి ఐడియా ఉండలేదు. వాళ్ళు ఏంటంటే ఒక ఈక్విటీస్నే ఇంట్రాడే అనుకుంటున్నారు, వాళ్ళకు ఒక ఈక్విటీసే తెలుసు. ఆప్షన్స్ అంటే ఏంది, అసలు మీ బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంది, నిఫ్టీ అంటే ఏంది, ఈ ఆప్షన్స్ అంటే ఏంది, వాళ్ళ క్వశ్చన్స్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి వాళ్ళకంటూ ఒక ఐడియా రావాలని ఈ వీడియో చేస్తున్నాను. ఒక బేసిక్ వ్యూ గురించి ఆప్షన్స్ మీద అండ్ ఆల్సో ఫ్యూచర్స్ అంటే ఏంది, ఈక్విటీస్ అంటే ఏంది, వాళ్ళకంటూ ఒక చిన్న బ్రీఫ్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఈక్విటీస్ అండ్ డెరివేటివ్స్. ఈక్విటీలో వచ్చేసరికి మనకి క్యాష్ సెగ్మెంట్ ఒక సైడ్ ఉంటుంది. డెరివేటివ్స్లో వచ్చేసరికి మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఇవి వచ్చేసరికి డెరివేటివ్స్ అంటారు. ఈక్విటీస్ అండ్ డెరివేటివ్స్ ఇక్కడ మీకు చూపెడతాను. వాట్ ఈస్ అ డెరివేటివ్? సింపుల్ ఒకసారి డెఫినేషన్స్ అవుతా. ఏ డెరివేటివ్ ఈజ్ అ ఫైనాన్షియల్ సెక్యూరిటీ విత్ ఏ వాల్యూ దట్ రిలయంట్ అపాన్ ఆర్ డెరివేటివ్ ఆన్ అండర్లైనింగ్ ఎసెట్ గ్రూప్ ఆఫ్ అసెట్స్. అంటే ఇప్పుడు డెరివేటివ్స్ని ఎలా డిరైవ్ చేస్తారంటే, మీకు ఎగ్జాంపుల్ మీరు ఒక టీసీఎస్ ఆర్ లేకపోతే ఏదో ఒక స్టాక్ తీసుకోండి, ఐసిఐసిఐ బ్యాంక్ ఒక షేర్స్ మీరు బై చేస్తుంటారు. ఈక్విటీలో వచ్చేసరికి షేర్స్ అంటారు.
మీరు 100 షేర్స్ బై చేయొచ్చు, 200 షేర్స్ బై చేయొచ్చు, 300 షేర్స్ బై చేయొచ్చు, ఒక్క షేర్ అన్న 10 షేర్స్ అన్న. సో అవి వచ్చేసరికి ఈక్విటీ కిందకి వస్తాయి. సో ఆ ఈక్విటీస్ని డిరైవ్ చేసి, ఆ ఈక్విటీస్ యొక్క వాల్యూని డిరైవ్ చేసి ఒక టైం పీరియడ్ 1 మంత్ టైం పీరియడ్ పెట్టి ఒక వాల్యూ సెట్ చేసి దాన్ని డిరైవ్డ్ ప్రైస్ని సెట్ చేసేదాన్ని మనము ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా అనొచ్చు. సో మీకు ఇంకా ఇది అంత క్లియర్గా అర్థం కాదు, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక డెఫినేషన్స్ ఉన్నాయి, ఒకసారి చదువు. స్పాట్ ప్రైస్, బై ఆర్ సేల్ అండ్ అసెప్ట్ ఇమీడియట్లీ అట్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ఫస్ట్ వచ్చేసరికి మీకు నేను స్టాక్స్ యాడ్ చేసుకొని చూపెడతాను లైవ్, మీకు ఒక ఐడియా వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి మీకు తెలిసిన ఏదైనా కంపెనీ ఎస్బీఐ తీసుకుంటున్నాను. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే అందరికీ తెలుసుగా ఎస్బీఐ. సో ఎస్బీఐఎన్ సారీ, ఓకే, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ ప్రైస్. సో ఇది వచ్చేసరికి ఈక్విటీలో యాడ్ చేశాను. ఇది వచ్చేసరికి స్పాట్ ప్రైస్ అంటారు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూపెడతాను. స్పాట్ ప్రైస్, బై ఆర్ సేల్ అన్ అసెట్ ఇమీడియట్లీ అట్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ ఇది వచ్చేసరికి స్పాట్ ప్రైస్ అంటారు. ఈ 429 ఇది ఈక్విటీ ఆర్ స్పాట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనం బై చేయాలంటే, సో ఇప్పుడు ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ ప్రైస్ వచ్చేసరికి 429 రూపాయలు ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఒక క్వాంటిటీ నీ ఇష్టం, 1 కొంటావా, 200 కొంటావా, 2000 కొంటావా, 20,000 కొంటావా, అది మన ఇష్టం. మన దగ్గర ఎన్ని పైసలు ఉంటే దాన్ని బట్టి కొంటాం. ఇక్కడ వచ్చేసరికి 200 షేర్స్ కొన్నాం అనుకున్నాం, లేకపోతే ఒక 100 షేర్స్ కొన్నాం. 100 షేర్స్ ఎంత అవుతుంది, 429 ఇంటూ 100 షేర్స్ వచ్చేసరికి అరౌండ్ 40,000 చేంజ్ వస్తుంది అనుకుంటా. ఒక్క నిమిషం చూస్తాను. సో 42,900 రూపాయలు కావాలి. సో మీరు 42,900 మీ దగ్గర ఉంటే 100 షేర్లు ఈ లైవ్లో వచ్చేసరికి 100 షేర్లు మీరు ఎస్బీఐని కొనొచ్చు. ఇది వచ్చేసరికి మీరు ఇంట్రాడే అంటున్నారు, ఇది వచ్చేసరికి ఈక్విటీ అవుతుంది. ఇది ఈక్విటీ అంటారు. ఇది వచ్చేసరికి మీరు మీ దగ్గర 42,900 రూపాయలు ఉండాలి ఈ 100 షేర్లు కొనుక్కొని హోల్డ్ చేయాలంటే. సో ఇది వచ్చేసరికి ఈక్విటీ అంటారు. సో ఈక్విటీ అంటే అర్థమైంది కదా. మీరు ఎన్నైనా కొనుక్కోవచ్చు. మీ దగ్గర ఇప్పుడు 4 లక్షలు ఉంటే 1000 షేర్లు కొనుక్కోవచ్చు, 40 లక్షలు ఉంటే 10,000 షేర్లు కొనుక్కోవచ్చు. సో ఇలా అన్నమాట. మీ దగ్గర 42,000 ఉంటే ఈ ఎస్బీఐ అని ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ 100 షేర్స్ మీరు కొనుక్కొని ఎన్ని ఇయర్స్ అయినా, మీ అన్లిమిటెడ్ ఇప్పుడు ఫుల్ అమౌంట్తో కొనుక్కుంటే మీరు ఎన్ని ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 100 షేర్స్ క్వాంటిటీ కొంటే ఎన్ని సంవత్సరాలైనా హోల్డ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఈక్విటీ అంటారు. దీని వచ్చేసరికి ఈక్విటీ ఆర్ స్పాట్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ఆప్షన్ ప్రైస్. ఆప్షన్స్ చూడండి, గెట్ ద రైట్ బట్ నాట్ ద అబ్లైజేషన్ టు బై ఆర్ సెల్ అన్ అసెట్ ఫర్ ఏ సెట్ ప్రైస్ ఆన్ సెట్ డేట్. సో ఆప్షన్ వచ్చేసరికి ఇంకా మీకు క్లియర్గా చూపెడతాను. సో ఎస్బీఐను 429 ఉంది. ఎస్బీఐని ఆప్షన్స్ అంటే ఏంది, ఇప్పుడు మీకు ఇది కొనాలంటే 42,900 రూపాయలు కావాలి. అదే ఎస్బీఐను 430 కాల్ అప్, నేను ఏం చేస్తానంటే 435 పైకి వెళ్తుందని 435 కాల్ ఆప్షన్ యాడ్ చేశాను. అండ్ ఆల్సో ఎస్బీఐఎన్ 420 పుట్ ఆప్షన్. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఇవి ఆప్షన్స్ అంటారు. సో ఆప్షన్స్ అంటే, ఆప్షన్స్ అనేది ఏంటంటే ఆప్షన్స్ అయినా ఫ్యూచర్స్ అయినా వచ్చేసరికి మనం ఒక ఈక్విటీ ఇది మనం ఈక్విటీలో బై చేసి పెడతాం. దీన్ని డిరైవ్ చేసి ఒక వాల్యూ సెట్ చేస్తారు. అది వచ్చేసరికి 6 నెలల వరకే ఉంటుంది. ఒక వాల్యూ సెట్ చేసి పెడతారు, 6 నెలల వరకే ఎక్స్పైర్ అవుతుంది. ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు 429 ఉంది. 429 దగ్గర మీరు 100 షేర్స్ కొంటే ఎంత పెరుగుతుంది, ఎంత వస్తుంది, 42,900 రూపీస్. ఒకవేళ మీకు 3 రూపీస్ పెరిగితే ఎంత లాభం వస్తుంది,
రూపీస్ రాకపోతే ఒక 10 రూపీస్ పెరిగింది అనుకుందాం. 429 నుంచి 439 పోతే మీకు 1000 రూపాయలు లాభం వస్తుంది. అదే వచ్చేసరికి మీరు 10 రూపీస్ పెరుగుతుందని గెస్, ఒకవేళ మార్కెట్లో వచ్చేసరికి పెరుగుతుంది. ఈ ఎస్బీఐ యొక్క మీకు న్యూస్ ఉండో లేకపోతే ఏదైనా దాని రిజల్ట్స్ బట్టి దేని బట్టి ఎస్బీఐ స్టాక్ ఇంకా పైకి పెరుగుతుంది అని ఒక న్యూస్ ఆర్ ఇంకేదైనా మీకు ఒక ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆప్షన్స్లో వచ్చేసరికి 435 కాల్ ఆప్షన్ బై చేస్తాం. ఇక్కడ ఉంది కదా, సో చూడండి 435 కాల్ ఆప్షన్ ఎంత ఉంది, ప్రైస్ వచ్చేసరికి 9 రూపాయలే ఉంది. ఇక్కడ వచ్చేసరికి 9 రూపాయలు. సో ఇక్కడ లాట్ సైజ్ ఎంత ఉంది, 1500 షేర్స్ అనమాట. ఇది ఇక్కడ లాట్ సైజ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి లాట్ సైజు అది ప్రీ డిఫైన్డ్ ఆల్రెడీ మనకు ఆల్రెడీ సెట్ చేసి ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి 9 రూపాయల 50 పైసలు. సో మనకి ఎంత వాల్యూ అవుతుంది, సింపుల్. సో 1500 ఇంటూ 9 రూపాయల 14,250 రూపాయలు మనం కొంటే. ఒకవేళ ఇది మనం 429 నుంచి 435 వరకు పెరిగిందనుకో, ఈ స్టాక్ వచ్చి 429 కానించి 440 వెళ్తే ఇది 9.5 నుంచి 15 రూపాయలు 16 రూపాయలు అవుతుంది. మనం వచ్చేసరికి 14,000 పెడుతున్నాం. ఇక్కడ చూడండి, ఈ లాట్ సైజ్ ఇంటూ ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఎంత 9.5 పైకి పెరుగుతుందన్న ఐడియాతో మనము పెట్టినాం. సో ఎంత 14,250 ఉన్న కాడ ఇది 9.5 నుంచి ఒకవేళ ఇది 429 నుంచి 440 వరకు వెళ్ళింది అనుకో, ఇది వచ్చేసరికి 15-16 రూపాయలు అవుతుంది. అప్పుడు 16 ఇంటూ మీరు వేయండి, 1500 ఇంటూ 16 రూపాయలు అంటే చూడండి 10,000 రూపాయలు. సో తక్కువ పెట్టుబడి. ఇక్కడ వచ్చేసరికి మీరు అదే ఎస్బీఐను 42,000 పెడితే 100 షేర్సే వస్తాయి. అది హోల్డ్ ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసరికి మీకు 10 రూపీస్ పెరిగితే 10 రూపాయలు పెరిగితే జస్ట్ 1000 రూపాయలు వస్తుంది. అదే ఇక్కడ వచ్చేసరికి అదే 10 రూపాయలు 430 నుంచి 440 పెరిగితే ఆప్షన్స్లో వచ్చేసరికి నియర్లీ మీరు 14,000. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి 42,000 పెడితే ఈక్విటీలు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మీరు జస్ట్ 14,000 రూపాయల పెట్టుబడి తక్కువ పెడుతున్నారు. ప్రాఫిట్ వచ్చేసరికి అన్లిమిటెడ్ హెవీగా ఉంటుంది. మీకు 14 రూపాయలు పెడితే 24,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అలా పెరుగుతుందని గెస్ చేసి పెరుగుతుందని ఐడియాతో మీరు దీంట్లో పెరుగుతుంది అన్నప్పుడు ఈక్విటీలో అంత పెట్టుబడి పెట్టే బదులు ఇక్కడ వచ్చేసరికి అదే 14,000 పెడితే మీకు ప్రాఫిట్ పెరిగితే అన్లిమిటెడ్ ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఆప్షన్స్ వచ్చేసరికి అన్లిమిటెడ్. ఇది వచ్చేసరికి బై ఆప్షన్ అంటారు, ఇది వచ్చేసరికి కాల్ ఆప్షన్. ఆప్షన్స్లో వచ్చేసరికి పుట్ ఆప్షన్ ఆర్ కాల్ ఆప్షన్ రెండు ఉంటాయి. కాల్ ఆప్షన్ అంటే ఏంటంటే ఆ స్టాక్ పైకి పెరుగుతుందంటే మనం 429 దగ్గర ఉన్న, ఇప్పుడు 429 ఉంది. సో ఇది 429 ఉంది, నేను 435 పైకి పెరుగుతుందని గెస్ చేసి 435 కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ఈ సిఈ అంటే కాల్ ఆప్షన్ అంటారు అనమాట. 435 సిఈ అంటే కాల్ ఆప్షన్, పైకి పెరుగుతుందని నేను ఇక్కడ యాడ్ చేశాను. సో ఒకవేళ 435 వరకు వెళ్ళిందంటే ఇది వచ్చేసరికి 9.5 నుంచి 15-16 రూపాయలు అవుతుంది. సో దాన్ని కాల్ ఆప్షన్ అంటారు. సో పుట్ ఆప్షన్ వచ్చేసరికి ఏమంటారు, ఆప్షన్స్లో వచ్చేసరికి కాల్ ఆప్షన్ ఏంటి అంటే పైకి పెరుగుతుంది అనే దానికి కాల్ ఆప్షన్ అంటారు. పడిపోతుంది అన్న దానికి వచ్చేసరికి దాన్ని వచ్చేసరికి పుట్ ఆప్షన్. ఒకవేళ ఇదే ఎస్బీఐ అని వచ్చేసరికి పడిపోతుందని నాకు ఒక న్యూస్ ఒక రిజల్ట్ బట్ల ఇది వచ్చేసరికి ఆప్షన్లో వచ్చేసరికి మంత్లీ టైం పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ని మంత్ యొక్క 1వ తారీఖు నుంచి మనకి లాస్ట్ వారం ఆ నెల లాస్ట్ వారం 28 ఆర్ ఆ డేట్కి ఎక్స్పైరీ అయిపోతుంది. సో ఎక్స్పైరీ వరకు మాత్రం ఇది ఇలా ఉంచుకుంటే మాత్రం 0 అయిపోతుంది. ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసరికి టైము పోతున్న కొద్దీ ఎక్స్పైరీ డేట్ వచ్చే వరకు మనకి ఆ స్టాక్ వాల్యూ 0 అయిపోతుంది, ఆ మంతే ఎక్స్పైర్ అయిపోతుంది. సింపుల్గా మీకు ఏంటంటే ఒక ల్యాండ్ ఎస్బీఐని ఈక్విటీ వచ్చేసరికి మీరు ఒక ల్యాండ్ కొంటున్నారు. ల్యాండ్ కొనాలంటే మీకు 40 లక్షలు కావాలి. బట్ మీరు ఫస్ట్ వచ్చేసరికి 45 రోజులకు అడ్వాన్స్ ఇస్తారు కదా, 1,00,000 10% అడ్వాన్స్ ఇస్తారుగా. 40 లక్షలు 10% 4 లక్షల రూపాయలు ఇస్తారు కదా, ఆ 4 లక్షల అడ్వాన్స్నే ఆప్షన్స్ అంటారు. సింపుల్గా అర్థం చేసుకోండి, 4 లక్షల అడ్వాన్స్ ఇచ్చేదాన్ని ఆప్షన్స్ అంటారు. 4 లక్షలు ఇచ్చి మీరు 45 రోజుల వరకు టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు కదా, ఆ 45 రోజులు టైం ఫ్రేమ్ వరకు మీ హ్యాండ్ ఓవర్లు ఉన్నట్టే. 45 రోజుల తర్వాత మీరు ఆ 40 లక్షలు 4 లక్షలు పోని ఇంకా 36 లక్షలు పే చేయకపోతే మీకు ఆ 4 లక్షలు పెట్టిన 4 లక్షలు పోతాయి.
ఇది కూడా అవుతుంది. సో ఆప్షన్స్లో కూడా అంతే, మీకు ఏంటంటే ఆ టైంలో మీకు పెరిగితే అమ్ముకుంటారు. మీరు ఎగ్జాంపుల్ 4 లక్షలు ఇచ్చారు, 40 లక్షలు మాట్లాడుకున్నారు, వేరే వాళ్ళు ఎవరన్నా బ్రోకర్ వాళ్ళు చాలామంది చేస్తారు కదా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మా ఓనర్లతో 40 లక్షలు మాట్లాడుకొని కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చి వేరే వాళ్ళకి 44 లక్షలు మాట్లాడుకొని ఎమ్మటే అమ్మేస్తారుగా. సో ఇది కూడా అంతే, ఆప్షన్స్ కూడా సేమ్ అదే లాజిక్. అది కూడా ఎక్స్పైర్ అవుతుంది అనమాట. మనకు నెల రోజులు టైం ఇస్తారు, ఆ టైం లోపల మనం అంతవరకు పెరుగుతూనేమో మనకు లాభం, ఆ స్టాక్ మనం ఏం ప్రైస్ అనుకున్నామో అంతవరకు పెరుగుతూనే లాభం, లేకపోతే లాస్ కూడా అవుతుంది. అండ్ ఆల్సో ఆప్షన్స్ వచ్చేసరికి ఎక్స్పైరీ వరకు మాత్రం వెయిట్ చేయొద్దు, 0 అవుతుంది. ఇది వచ్చేసరికి కాల్ ఆప్షన్ అంటారు. అండ్ పుట్ కాల్ వచ్చేసరికి మన ఎస్బీఐ వచ్చేసరికి కాల్ ఆప్షన్ 435, ఈడ 429 ఉంది, నాకు న్యూస్ ఉంది 435 వరకు వెళ్తుందని. సో నేను 435 కాల్ ఆప్షన్ బై చేస్తాను, 9:30 దగ్గర బై చేస్తే ఒకవేళ 429 నుంచి 435 వరకు వెళ్ళింది అనుకో, అది వచ్చేసరికి 15-16 రూపాయలు అవుతుంది. నేను ఇక్కడ 9:30 పెట్టి 14,000 రూపాయలు పెట్టి 435 కాల్ ఆప్షన్ చేశాను, కొన్నాను. అదే 16 రూపాయలు పోతే 24,000 వస్తాయి. నేను అప్పుడు అమ్ముకుంటే ఎంత వస్తుంది, 10,000 ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ పెట్టుబడి, బట్ అన్లిమిటెడ్ డేస్, ఎన్ని రోజులైనా మీ దగ్గర ఉంచుకోవచ్చు. ఆప్షన్స్లో వచ్చేసరికి తక్కువ పెట్టుబడి, లాభం ఎక్కువ ఉంటుంది, బట్ దీనికి అన్లిమిటెడ్ డేస్ కాదు, మంత్లీలో ప్రతి నెల ఎక్స్పైర్ అవుతుంది. అండ్ ఇది కాల్ ఆప్షన్ అంటే మనం పైకి పెరుగుతుంది స్టాక్ అని మనం కాల్ ఆప్షన్ అంటారు. పుట్ ఆప్షన్ వచ్చేసరికి ఏమంటారంటే సింపుల్, ఈ ఎస్బీఐ ఉంది 429 ఉంది, 429 దగ్గర నుంచి నాకు ఏదో న్యూస్ వల్ల రిజల్ట్ వల్ల ఏదో ఒకటి 420 రూపీస్కి 420 వరకు ఇది పడిపోతుందని అంటాను. 430 నుంచి 420 వరకు ఇది ఫ్యూచర్లో పడిపోతుంది. సో అది 7 రూపాయల దగ్గర ఉంది, సేమ్ బై 1500 ఇంటూ 7 ఎంత వస్తుంది, 10,500. 10,500 7 రూపాయల దగ్గర ఉన్నా, 10,000 పెట్టి ఇక్కడ కొన్నా నేను. అది వచ్చేసరికి ఒకవేళ 429 నుంచి 430 నుంచి 420కి పడిపోయినప్పుడు ఈ 420 వరకు వస్తే ఈ 7 రూపాయల నుంచి 14 రూపాయలు అవుతుంది, 10,000 నుంచి 20,000 వస్తుంది. 20,000 అమ్ముకున్నప్పుడు మనం తక్కువ, 10,000 పెట్టుబడితో 10,000. సో ఆప్షన్లో వచ్చేసరికి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, బట్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పైరీ ఒకవేళ మనం అనుకున్న ప్రైస్ రాకపోతే మనం కొన్న ఆప్షన్ ప్రైస్ తగ్గిపోతూనే ఉంటుంది. అండ్ ఆల్సో దానికి ఆ లెవెల్ వరకు వస్తేనే ప్రాఫిట్ వస్తుంటుంది, ఒకవేళ తగ్గుతుంది అనుకో ఆప్షన్ ప్రైస్ కూడా తగ్గుతుంటుంది. అండ్ ఆల్సో మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది, 30 రోజుల వరకే మనం క్లోజ్ చేయాలి. లేకపోతే మీకు ఆ స్టాక్ అంత ప్రైస్ పెరిగినా నువ్వు నెలాఖరుకి 400కి రిక్వైర్ వచ్చినా నీ ఆప్షన్ యొక్క వాల్యూ 0నే అవుతుంది. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఇదన్నమాట. ఆప్షన్స్ వచ్చేసరికి దీన్ని ఆప్షన్స్ ఫ్యూచర్స్ ఎందుకు వచ్చాయంటే ఇది హెడ్జింగ్ అంటారు అనమాట. హెడ్జింగ్ పర్పస్ వచ్చిన అన్నమాట. ఈ డెరివేటివ్స్ అనేది హెడ్జింగ్ పర్పస్. ఎట్లా అంటే చాలామంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇట్లా ఈక్విటీలో ఇది కొన్నారు, బట్ ఇది ఈ 429 ఉంది, ఈక్విటీలో ఇన్ని షేర్స్ అనుకుంటారు. సో ఫ్యూచర్లో పడిపోతుందని ఒక ఏదో న్యూస్ వల్లనో లేకపోతే షార్ట్ టర్మ్ పర్పస్ పడిపోతుందని ఒక న్యూస్ వల్ల వాళ్ళకి న్యూస్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎస్బీఐలో ఈక్విటీలు ఏంది, మీరు ఈక్విటీలు వచ్చేసరికి షేర్స్ కొని ఎన్ని రోజులైనా హోల్డ్ చేయగలుగుతారు, బట్ సేల్ చేయలేరు. బట్ అదే మీరు ఇది పడిపోతున్న న్యూస్ 420 నుంచి 350కి ఎంత పడిపోతుందన్న కాన్సెప్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్ కాన్సెప్ట్స్ వస్తుంది. ఆ ఫ్యూచర్స్లో ఏంటంటే మీరు బై చేయొచ్చు, లాట్ సైజ్ ఉంటుంది, అండ్ సేల్ చేయొచ్చు. సో మీకు అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్యూచర్స్ బై ఆర్ సేల్ అండ్ అసెట్ ఫర్ సెట్ ప్రైస్ ఆన్ ఫ్యూచర్ ఎక్స్పైరీ డే. సో దీని కూడా ఆప్షన్ లాగా సేమ్ ఫ్యూచర్స్ సేమ్ ఒక ఎవ్రీ మంత్ ఎక్స్పైర్ అవుతుంటుంది. సో ఇది ఏంటంటే మన ఎక్స్పైర్ అంటే 0 కాదు, బట్ రోల్ ఓవర్ అవుతుంటుంది. సో ఫ్యూచర్స్లో కూడా చూపెడతాను. సో జూన్ ఫ్యూచర్, సో సేమ్ వాల్యూ ఉంటుంది, దగ్గర దగ్గర అటు ఇటు 1-2 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇది కూడా ఎట్లా అంటే లాట్ సైజ్. ఎస్బీఐ ఫ్యూచర్ చూడండి, 1500 ఇంటూ 429 ఎంత అవుతుంది, 1500 షేర్స్ కొనాలంటే అరౌండ్ 6 లక్షలు కావాలి. బట్ మీకు ఇంట్లో 50% ఉన్నా మనకు వచ్చేసరికి మనకు బ్రోకర్లు ప్రొవైడ్ చేస్తారు, మార్జిన్ ప్రొవైడ్ చేస్తారు. అదే 1500 షేర్స్ ఇంట్లో ఈక్విటీలో కొనాలంటే 6 లక్షలు కావాలి. బట్ ఫ్యూచర్స్లో వచ్చేసరికి మీరు 3 లక్షలు ఉన్న బ్రోకరేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, కొనడానికి ఇస్తారు. ఇంట్లో వచ్చేసరికి మనకు హోల్డ్ చేయడానికి ఉండదు, ఫుల్ అమౌంట్ తోటే కొనాల్సి ఉంటుంది ఈక్విటీలో. బట్ ఫ్యూచర్స్లో వచ్చేసరికి మనకి లిమిట్ ప్రొవైడ్ చేస్తారు బ్రోకరేజ్ సంస్థలు. 6 లక్షలు ఉండని అవసరం లేదు, 3 లక్షలు ఉన్నా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఫ్యూచర్స్లో వచ్చేసరికి మనం 1500 షేర్స్ బై
అట్ ఏ టైం లాట్ సైజ్ వస్తుంది. ఇది 1500 అంటే లాట్ సైజ్ అనమాట, ఒక లాట్ సైజ్ 1500. సో బై చేయొచ్చు ఆర్ సేల్ కూడా చేయొచ్చు. మనం ఈక్విటీలో వచ్చేసరికి సేల్ ఆప్షన్ ఉండదు. సేల్ అంటే ఇంట్రాడే పర్పస్. ఇంట్రాడే అంటే అదే రోజు పొద్దున కొని సాయంత్రం క్లోజ్ అయ్యేదాన్ని ఇంట్రాడే అంటారు. ఇంట్రాడే అంటే చాలామంది ఈక్విటీ అనుకుంటున్నారు, ఈక్విటీ కాదు. ఇంట్రాడే అంటే ఈక్విటీ వస్తుంది, ఫ్యూచర్స్ వస్తుంది, ఆప్షన్స్ వస్తుంది, అన్నిటిని కలిపి అదే రోజు కొని అదే రోజు అమ్మడాన్ని ఇంట్రాడే అంటారు. అదే రోజు కొని నెక్స్ట్ డే ఆర్ ఇంకొద్ది రోజులకు అమ్ముకునేదాన్ని డెలివరీ అంటారు. అది మైండ్లో పెట్టుకోండి. ఇంట్రాడే అంటే అదే రోజు కానీ అదే రోజు అమ్ముడు. మనం స్టాక్ అయినా ఫ్యూచర్స్ అయినా ఆప్షన్స్ అయినా అదే రోజు కొని అదే రోజు అమ్మడాన్ని ఇంట్రాడే అంటారు. అదే ఒక రోజు నెక్స్ట్ డే ఉంచుకోవడాన్ని కొని నెక్స్ట్ డే ఆర్ ఇంకొక వారం ఎన్ని రోజులైనా ఉంచుకోవడం దాన్ని డెలివరీ అంటారు. అది సింపుల్ వర్డ్స్, అవి గుర్తుపెట్టుకోండి. ఇంట్రాడే అంటే కొందరికి ఈక్విటీ అనుకుంటున్నారు. సో ఈ ఇంట్రాడేకి డిఫరెన్స్, మామూలు ఈక్విటీకి డిఫరెన్స్ అదనమాట. సో మనం ఎస్బీఐలో వచ్చేసరికి ఇంట్రాడేలో షేర్స్ సేల్ చేయొచ్చు, బట్ అది ఇంట్రాడే పర్పస్. దీన్ని డెలివరీగా ఉంచుకోలేము. ఎగ్జాంపుల్ 1500 షేర్స్ పడిపోతుందని ఆ రోజు వరకే ఉంచుకోగలుగుతాం. బట్ మనం ఎస్బీఐ ఈక్విటీలో వచ్చేసరికి ఒక 1 మంత్ ఉంచుకోవాలి. ఇది వచ్చేసరికి 429, 350 వరకు పడిపోతుందని మనకు ఐడియా ఉంటుంది. 1 మంత్ ఉంచుకోవాలంటే మనం ఈక్విటీలో చేయలేము. అదే వచ్చేసరికి ఫ్యూచర్స్లో మనం సేల్ చేయొచ్చు. 429 సేల్ చేస్తే 500 వరకు సేల్ చేయొచ్చు. సో ఒకవేళ పడిపోయిందంటే ప్రాఫిట్ మనకు వస్తుంటుంది. మనం సేల్ చేసుడు ఏంది, అది 429 నుంచి 350 రూపాయల వరకు పడిపోతుంది అనే కాన్సెప్ట్ తోటి మనం సేల్ చేస్తాం. సేల్ చేస్తే మనకు ఒకవేళ పడిపోయిందంటే 430 నుంచి 350 రూపాయలు పడిపోయిందంటే మనకి 80 రూపీస్ 1500 ఆ ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి మనం ఆల్రెడీ ఇక్కడ ఇందులో వచ్చేసరికి ఈ ఆప్షన్ ఉంటుంది. హెడ్జింగ్ అంటే మీకు సింపుల్ ఏం లేదు, హెడ్జింగ్ కాన్సెప్ట్ ఏముండదు. చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ ఇట్లా పెద్ద పెద్ద ఎస్బీఐలో ఒక 6 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేశారు లాంగ్ టర్మ్ పర్పస్. 429 వరకు వెళ్ళింది. సో ఏదో న్యూస్ వల్ల నెగిటివ్ అవుతుందని అనుకుంటారు. సో వాళ్ళు నెగిటివ్ అయినప్పుడు ఇక్కడ లాస్ అవుతారుగా, ఆ లాస్ రికవర్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ ఫ్యూచర్స్లో అయినా ఆప్షన్స్లో అయినా హెడ్జింగ్ చేస్తారు, సేల్ కొడతారు. ఇక్కడ వచ్చేసరికి బై చేసి అట్లనే ఇది హోల్డ్ చేస్తారు. ఈ ఫ్యూచర్స్లో వచ్చేసరికి సేల్ చేస్తారు. ఇదే లాట్ సైజ్. సేల్ చేస్తే ఆ 430 నుంచి 350కి పడిపోయినా ఇక్కడ లాస్ అయిన మనీని ఈ హెడ్జింగ్లో ఈ ఫ్యూచర్స్లో రికవర్ చేసుకుంటారు. అండ్ ఆల్సో ఈ స్టాక్స్ అలా ఉంచుకుంటారు, ఈ ప్రాఫిట్ని బుక్ చేసుకుంటారు. ఈ సేల్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్ని బుక్ చేసుకుని ఈ స్టాక్స్ అలానే ఉంచుతారు. ఇది వచ్చేసరికి హెడ్జింగ్ కాన్సెప్ట్ అంటారు. మ్యాక్సిమం ఫ్యూచర్స్ ఆప్షన్స్ వచ్చేసరికి హెడ్జింగ్ కాన్సెప్ట్ పర్పసే వచ్చాయి. సో ఇప్పుడు వచ్చేసరికి జనరల్గా చాలామంది చేస్తున్నారని చెప్పొచ్చు. సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఫ్యూచర్స్, ఆప్షన్స్. అండ్ ఇవి వచ్చేసరికి స్టాక్ ఆప్షన్స్ అంటారు. ఆప్షన్స్లో వచ్చేసరికి మనకు 2 టైప్స్ ఉంటాయి, ఇండెక్స్ ఆప్షన్స్ అండ్ స్టాక్ ఆప్షన్స్. ఇవి వచ్చేసరికి స్టాక్ ఆప్షన్స్ అంటారు. ఎస్బీఐ అన్న, ఐసిఐసి బ్యాంకు, ఎనీ స్టాక్ తీసుకోండి, ఆ స్టాక్ యొక్క ఆప్షన్ని స్టాక్ ఆప్షన్ అంటారు. ఇండెక్స్ ఆప్షన్స్ అంటే ఏంటి? ఇండెక్స్ ఆప్షన్స్ అంటే ఏంటంటే నిఫ్టీ అయినా, నిఫ్టీ ఫ్యూచర్స్ ఇవైనా ఇవి వచ్చేసరికి చూడండి 80 ఇప్పుడు కరెంట్ ఎంత ట్రేడ్ అవుతుంది, 15,000 చేంజ్ కదా, 15,800 కాల్ ఆప్షన్. సో ఇలా నిఫ్టీ 15,600 పుట్ ఆప్షన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 35,800 అరౌండ్లో ట్రేడ్ అవుతుంది కదా. బ్యాంక్ నిఫ్టీ 35,600. సో ఇండెక్స్ స్టాక్ ఆప్షన్స్ అంటేనేమి ఈ స్టాక్స్ యొక్క ఆప్షన్ని స్టాక్ ఆప్షన్ అంటారు. ఎనీ స్టాక్ యొక్క ఆప్షన్ బై కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ వచ్చేసరికి వీటిని స్టాక్ ఆప్షన్స్ అంటారు. ఇక్కడ ఎస్బీఐ ఉంది కదా, ఇది ఎస్బీఐ స్టాకు. ఈ ఎస్బీఐ యొక్క ఫ్యూచర్స్ వచ్చేసరికి ఇది, అండ్ ఆప్షన్ వచ్చేసరికి ఇది చూడండి. ఇక్కడ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ మనం ఫస్ట్ మాట్లాడుకున్నాగా, ఇవి వచ్చేసరికి ఆప్షన్స్ అంటారు. ఇవి వచ్చేసరికి స్టాక్ ఆప్షన్ కిందకి వస్తాయి. ఇండెక్స్ ఆప్షన్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, నిఫ్టీ
అంటే మన నిఫ్టీ ఉంది కదా, ఆ నిఫ్టీ మొత్తాన్ని ఇండెక్స్ అంటారు. ఇండెక్స్లో చాలా స్టాక్స్ ఉంటాయి. సో ఆ నిఫ్టీ కూడా కిందికి మీదికి పెరుగుతుంటాయి కదా, ఆ నిఫ్టీ కూడా మనం బయర్ సేల్ చేయొచ్చు. దాన్నే ఇండెక్స్ ఆప్షన్స్ అంటారు. ఫ్యూచర్స్ కూడా ఉంది, ఆప్షన్స్ కూడా అంటారు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ మొత్తం ఒక దగ్గర పెట్టేసి ఆ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ కిందికి మీదికి పెరుగుతుంటుంది కదా ఆ ఇండెక్స్. సో ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క సెగ్మెంట్, మీకు ఐటీ సెక్టార్కి ఒక ఇండెక్స్ ఉంటుంది, మనకు మెటల్ సెక్టార్కి ఒక ఇండెక్స్ ఉంటుంది, బ్యాంకులన్నిటికి కలిపి బ్యాంక్ నిఫ్టీ అనే ఒక సెగ్మెంట్ ఉంటుంది. నిఫ్టీ అంటే ఎంటైర్, నిఫ్టీ 50 అంటే ఎంటైర్ అనమాట. బిఎస్సి అనేది ఒక డిఫరెన్స్, ఎన్ఎస్సి అనేది ఒక, ఇవన్నీ ఒకటే. కానీ ఎన్ఎస్సి అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇందులో చాలా కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి. ఎన్ఎస్సిలో వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఐటీ ఉంటుంది, నిఫ్టీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ స్టాక్స్, నిఫ్టీ ఫార్మా ఉంటుంది, నిఫ్టీ ఐటీ ఉంటుంది, నిఫ్టీ ఫార్మా ఉంటుంది, నిఫ్టీ మెటల్ ఉంటుంది. సో ఇలా బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి బ్యాంక్ స్టాక్స్ ఉంటాయి. నిఫ్టీ ఐటీలో వచ్చేసరికి ఓన్లీ ఐటీ స్టాక్సే ఉంటాయి. నిఫ్టీ ఫార్మాలో వచ్చేసరికి ఫార్మా ఇండస్ట్రీ స్టాక్సే ఉంటాయి. సో ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట ఇండెక్సెస్. నిఫ్టీలో వచ్చేసరికి ఇండెక్సెస్ ఉంటాయి. సో అందులో వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో ఎందుకు ఎక్కువ ట్రేడ్ చేస్తుంటారంటే, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి హెవీ వాలటిలిటీ, మూవ్మెంట్ హెవీగా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ జనరల్గా నిఫ్టీలో వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి హెవీగా, బ్యాంక్సే కదా హెవీగా కిందికి మీదికి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో హెవీగా ట్రేడ్ చేస్తుంటారు. మిగతా దాంట్లో కూడా ట్రేడ్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ. ఈ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి మనకి సేమ్ ఆప్షన్స్, మనం ఇందాక స్టాక్స్లో ఆప్షన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మన బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 35,500 దగ్గర ఉంది. సో 35,500 నుంచి 3600 వెళ్తుందని ఒక గెస్సు. సో మనం ఏం చేస్తాం, 3600 వెళ్తున్నప్పుడు 35,600 కాల్ ఆప్షన్ బై చేస్తాం. ఇప్పుడు ఎంత ఉంది, 800 రూపీస్ ఉంది. 800 రూపీస్ స్లాట్ సైజ్ వచ్చి 25 ఉంటుంది. 800 × 25 వేసి మనం కొంటాం. ఒకవేళ అది 35,500 నుంచి 35,600 పోయినప్పుడు ఈ 800 నుంచి ఇది వచ్చేసరికి 1000 రూపాయలకు అవుతుంది. 200 × 25 మన ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాం. ఇది పుట్ కాల్ సైడ్ వచ్చేసరికి. సో కాల్ ఆప్షన్ ఇక్కడ చూపెడతాను చూడండి. కాల్ ఆప్షన్ ఇది ఇంతకుముందు చెప్పింది మీకు కాల్ ఆప్షన్. పుట్ ఆప్షన్ అంటే ఏం లేదు, సేమ్ అదే 35,500 ఉంది. 35,500 దగ్గర నుంచి 35,400కి పడిపోతుందని నేను అనుకుంటా. సో దానికంటే ఒక వాల్యూ ఉంటుంది, అదే 800 అనుకుందాం. అదే వాల్యూ 800 అనుకుంటాం. 800 దగ్గర బై చేశాను. లాట్ సైజ్ వచ్చేసరికి 25 ఉంటుంది. 25 × 800 నుంచి అది ఒకవేళ పడిపోయింది 35,500 నుంచి 35,400 వరకు పడిపోయినప్పుడు మనకి అది 800 నుంచి 1000 రూపాయలు పోతుంది. అదే 200. సో మనం పెరుగుతున్నప్పుడు పైకి వెళ్తుందని మనం కాల్ ఆప్షన్ తీసుకుంటాం. కాల్ ఆప్షన్ అనేది ఏంటంటే ఆ స్టాక్ అక్కడి నుంచి పైకి వెళ్తుందంటే కాల్ ఆప్షన్ తీసుకుంటాం. ఒకవేళ ఆ స్టాక్ కిందికి పడిపోతుందని మనకు ఐడియా ఉంటే పుట్ ఆప్షన్. ఆప్షన్స్ వచ్చేసరికి పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్, ఇవి 2 టైప్స్ ఉంటాయి. అండ్ నిఫ్టీలో వచ్చేసరికి కూడా సేమ్. నిఫ్టీ వచ్చేసరికి ఇప్పుడు 15,600 ఉంది. 15,600 నుంచి పైకి వెళ్తుంది, 15,700 వెళ్తుంది అంటే 15,700 కాల్ ఆప్షన్ బై చేస్తాం. అక్కడ ఎంత ఏ వాల్యూ ఉంది, 15,700 దగ్గర 70 రూపాయలు ఉందా, 75. లాట్ సైజ్ వచ్చేసరికి నిఫ్టీ 75 ఉంటుంది. అండ్ నిఫ్టీ పడిపోతుందంటే 15,600 నుంచి 15,500 పడిపోతుందని మీకు ఒక ఐడియా ఆర్ ఏదో న్యూస్ తోటి పడిపోతుంది అనుకుంటే మనం 15,500 పుట్ ఆప్షన్ బై చేస్తాం. అదే సో పడిపోతుందన్న దానికి ఏం పుట్ ఆప్షన్ బై చేస్తాం, పెరుగుతున్న దానికి వచ్చేసరికి కాల్ ఆప్షన్. సో ఆప్షన్స్ అంటే ఏం లేదు, బ్యాంక్ నిఫ్టీ ఇవి వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్ అంటారు. ఈ ఎస్బీఐ అయినా మీరు టీసీఎస్ అయినా ఏవైనా ఒక స్టాక్ యొక్క ఆప్షన్స్ని స్టాక్ ఆప్షన్స్ అంటారు. సో స్టాక్ ఆప్షన్స్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ అంటే ఇది మీకు ఒక ఓవర్ వ్యూ వచ్చింది అనుకుంటా. సో చాలామందికి తెలుసు, బట్ ఇది ఇంకా ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తుంది. స్టాక్ వచ్చేసరికి ఏమో ఎస్బీఐఎన్, ఇది షేర్స్ బై చేసేయడానికి. ఈ స్టాక్ యొక్క పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ అంటే ఈ 429 నుంచి పైకి వెళ్తుందని ఒక ఐడియా ఉంటే 435 కాల్ ఆప్షన్ బై చేస్తాం. ఒకవేళ ఈ 429 నుంచి 420కి పడిపోతుందంటే స్టాక్ యొక్క 420 పుట్ ఆప్షన్ బై చేస్తాం. సో పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ వచ్చేసరికి ఇది. అండ్ ఫ్యూచర్స్ వచ్చేసరికి కూడా మీకు చెప్పాను కదా. సో ఇది ఫ్రెండ్స్ మీకు. సో ఇక్కడ మీకు ఇంకా ఇక్కడ చూడండి, స్టాక్స్ వచ్చేసరికి పార్ట్ ఆఫ్ ఓనర్షిప్. మీరు ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు స్టాక్స్లో. అదే మీకు ఈక్విటీస్లో చెప్పాను కదా, మీరు 100 షేర్లు కొనుక్కుంటే మీరు 20 కాదు, మీరు 100 సంవత్సరాలైనా హోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఫ్యూచర్స్లో ఆప్షన్స్ వచ్చేసరికి అలా ఉండదు, ఒక టైం వాల్యూ ఉంటుంది. ఆ టైం వాల్యూలో మీరు ఎగ్జిట్ అయిపోవాల్సిందే. చూడండి ఇక్కడ
ఎంటరింగ్ ఇంటూ కాంట్రాక్ట్ ఏ కాంట్రాక్ట్ పర్చేస్ ద అండర్లైన్ కమోడిటీ సర్టన్ ప్రైస్ ఇన్ ఫ్యూచర్. ఓకే, ఇక్కడనేమో ఫుల్ అమౌంట్ చెప్పాను కదా, మీరు 100 షేర్లు కొనాలంటే 42,000 పే చేయాలి. బట్ అదే ఆప్షన్స్లో కొనాలంటే 10,000 ఉంటే చాలు కొనవచ్చు. ఇక్కడ వచ్చేసరికి 5 to 20 సేమ్. ఇనిషియేట్ బై పొజిషన్ ఓన్లీ. మన స్టాక్స్లో వచ్చేసరికి చెప్పాను కదా, మనము కొని 100 షేర్లు కొని ఎన్ని సంవత్సరాలైనా ఉంచుకోవచ్చు. బట్ సేల్ చేసే ఈక్విటీలో సేల్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఇంట్రాడే చేయొచ్చు బట్ డెలివరీకి మాత్రం ఆప్షన్ ఉండదు. అండ్ నెక్స్ట్ కెన్ ఇనిషియేట్ బై ఆర్ సేల్ చెప్పాను కదా. ఫ్యూచర్స్లో ఆప్షన్లో వచ్చేసరికి పుట్ సైడ్ పుట్ పెట్టవచ్చు, పడిపోతుందంటే పుట్ పెట్టవచ్చు. ఫ్యూచర్స్లో వచ్చేసరికి సేల్ చేయొచ్చు, సేల్ చేసి హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు క్లియర్గా అర్థం అనుకుంటా. సో కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒక స్టాక్ యొక్క ఆప్షన్ పైకి వెళ్తుందంటే కాల్ ఆప్షన్ బై చేస్తాం. ఒక స్టాక్ యొక్క వాల్యూ పడిపోతుంది అన్నప్పుడు పుట్ ఆప్షన్ బై చేస్తాం. పడిపోతుందని తెలిసినప్పుడు పుట్ ఆప్షన్, పైకి వెళ్తుంది అన్నది తెలిసినప్పుడు కాల్ ఆప్షన్. అందులో వచ్చేసరికి మీ ఇండెక్స్ ఆప్షన్ వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్ కిందకి వస్తాయి. అండ్ స్టాక్స్ మీకు ఎగ్జాంపుల్ ఎస్బీఐ, ఐసిఐసిఐ వచ్చేసరికి స్టాక్ ఆప్షన్స్ కిందకి వస్తాయి. సో ఆప్షన్ ట్రేడింగ్లో చూడండి, ఆప్షన్ ట్రేడింగ్ యూ కెన్ బై ఆప్షన్, యూ కెన్ సేల్ ఆప్షన్స్. సో చూడండి స్టాక్ ప్రైస్ ఇక్కడ చార్ట్ చూశారు కదా, బై కాల్ ఆప్షన్, బై పుట్ ఆప్షన్. బట్ ఆప్షన్లో వచ్చేసరికి సేల్ ఆప్షను, సేల్ పుట్ ఆప్షన్, సేల్ కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది. బట్ అది చాలా పెద్ద కాన్సెప్ట్. అండ్ ఆల్సో ఇందులో వచ్చేసరికి 10,000 దగ్గర ఉన్న దగ్గర అదే సేల్ చేయాలంటే మీకు నియర్లీ 2-3 లక్షలు అవసరం ఉంటుంది. బట్ అది పెద్ద సబ్జెక్టు, మీకు అంత ఈజీగా, కొత్త వాళ్ళకి అంత ఈజీగా అర్థం అవ్వదు. సో ఇది ఆప్షన్స్ యొక్క స్ట్రైక్ ప్రైస్ చెప్పాను కదా ఇందాక, 125 దగ్గర ఉన్నప్పుడు మనం ఒకవేళ ఈ స్టాక్ పైకి 125 నుంచి 130కి పోతుంది అన్నప్పుడు మనం బై చేస్తాం. మీకు ఐడియా ఉంటే 130 కాల్ ఆప్షన్ బై చేస్తాం. ఒకవేళ కిందకు పడిపోతుందంటే 120 కాల్ ఆప్షన్ బై చేస్తాం. ఇది వచ్చేసరికి ఇన్ ద మనీ అవుట్ ద మనీ, ఇది వచ్చేసరికి డిఫరెంట్ కాన్సెప్ట్. సో మనకి ఇన్ ద మనీ వచ్చేసరికి మనకి ఎప్పుడైనా స్టాక్ ఆప్షన్స్ యొక్క ప్రైస్ ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే, ఇప్పుడు ఒక స్టాక్ యొక్క ప్రైస్ 125 రూపాయలు ఉంది. ఇందులో వచ్చేసరికి 120 ఆప్షన్ బై చేయవచ్చు, 110 ఆప్షన్, 110 ఆప్షన్ కూడా బై చేయవచ్చు. బట్ అది ఇందమని అవుతుంది. ఆ స్టాక్ ఈ 120 దగ్గరనేమో 5 రూపాయలు ఉన్నది. ఇందమని ఈ లోపలికి వచ్చే కొద్దీ ఆ స్టాక్ యొక్క ప్రైస్ పెరుగుతుంది. అండ్ 125 దగ్గర ఉన్నది నువ్వు ఆప్షన్స్ అవుట్ ఆఫ్ ద మనీ, దీని అవుట్ సైడ్ ఉంది కదా, ఇట్ సైడ్ 2.5 అవుతుంది, రూపాయి చన పెరుగుతున్న కొద్దీ నువ్వు ఆ స్టాక్ యొక్క ప్రైస్ కూడా తగ్గుతుంది. దీనికి ఆపోజిట్ పుట్ ఆప్షన్. పుట్ ఆప్షన్ కూడా చూడండి, 125 పైన ఎంత పెరిగితే అంత ప్రైస్ పెరుగుతుంది, కిందికి వచ్చేసరికి తగ్గుతుంది. సో ఆప్షన్లో వచ్చేసరికి ప్రైస్ ఇలా డిసైడ్ చేస్తారనమాట, స్ట్రైక్ ప్రైస్ అంటారు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. సో ఇది వచ్చేసరికి నేను ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు అసలు ఆప్షన్స్ అంటే ఏంది, మాకు ఒక ఐడియా ఇవ్వండి అని అడిగారు. వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో చేయాలనుకున్నాను. అసలు బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంది, నిఫ్టీ అంటే ఏంది, వాళ్ళకు ఒక ఐడియా రావాలని. స్టాక్స్ అంటే ఏంది, స్టాక్స్లో ఈక్విటీ అంటే ఏంది, ఈక్విటీలో డెరివేటివ్స్ ఏంది, డెరివేటివ్స్లో వచ్చేసరికి డెరివేటివ్స్ అంటే ఏంటి, డెరివేటివ్స్లో వచ్చేసరికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని డెరివేటివ్స్ అంటారు. అలా డెరివేటివ్స్ అంటేనే మీకు సింపుల్ ఆ వర్డ్లోనే ఉంది, డిరైవ్డ్. ఒక స్టాక్ యొక్క అసలైన వాల్యూని డిరైవ్ చేసి ఒక వాల్యూ సెట్ చేస్తారా, ఆ వాల్యూ ఒక టైం ఫ్రేమ్ సెట్ చేస్తారా, ఆ టైం ఫ్రేమ్లో ఎక్స్పైర్ టైంలో మనకు కొనుక్కునే డిరైవ్ వాల్యూని ట్రేడ్ చేసేదాన్ని డెరివేటివ్స్ అంటారు. సో అవి డెరివేటివ్స్ కిందకి వస్తాయి. అండ్ ఆప్షన్స్లో వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్ డిఫరెంట్ ఉంటుంది, స్టాక్ ఆప్షన్ చెప్పాను కదా. స్టాక్ ఆప్షన్ అంటే స్టాక్స్ యొక్క ఆప్షన్ స్టాక్ ఆప్షన్ అంటారు. ఇండెక్స్ ఆప్షన్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అన్నీ అవి వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్ అంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఇది కొంచెం బేసిక్ వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. సో చాలామందికి నాలెడ్జ్ ఉంటుంటుంది, బట్ ఇది వచ్చేసరికి చాలామందికి బేసిక్ అంటే కొందరు నా గ్రూప్లో అడుగుతున్నారు, వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మీకు దేని గురించి అయినా డౌట్ ఉన్నా అండ్ ఆల్సో ఇంకా దేని గురించి అయినా అడగదలుచుకున్నా కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను దాని గురించి మళ్ళీ వీడియో చేయడానికి అండ్ ఆల్సో రిప్లై చేయడానికి మాత్రం ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను, మేము డైలీ ఇంట్రాడే టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం లైవ్లో, బ్యాంక్ నిఫ్టీలో ఈక్విటీలో ఫ్యూచర్స్ ఆప్షన్స్లో. ఎవరికైనా మా గ్రూప్లో యాడ్ కావాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎనీ వన్ ఆఫ్ ద వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ చూడండి, ఎనీ వన్ ఆఫ్ ద లింక్ క్లిక్ చేసి ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని వాళ్ళని వచ్చేసరికి మా ప్రీమియం ఛానల్ గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ ఇంట్రాడే టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మీరు 1000 రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా పే చేసి మా గ్రూప్లో యాడ్ అయ్యి డైలీ
ఫ్రీ ఇంట్రాడే టిప్స్ పొందొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం ఈ వీక్ చేసిన వీడియో. ఇది బేసిక్ వాళ్ళ గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్లో చెప్పలేదు, బట్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను ట్రై చేస్తాను మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి. బేసిక్ వాళ్ళకి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఒక ఓవర్వ్యూ వస్తుందని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.